ఇక పార్వతీపురం నియోజకవర్గ కేంద్రంలో బుధవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి విస్తృత స్థాయి సమావేశం అత్యంత ఉత్సాహంగా జరిగింది. పార్టీ జిల్లా అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షిత్ రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి జిల్లా నలుమూలల నుండి ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం కేవలం నేమ్ చేంజర్గా, క్రెడిట్ షోర్గా మారిందని ఆయన ధ్వజమెత్తారు. నిన్న భోగాపురం విమానాశ్రయం రన్వేపై జరిగిన విమాన ట్రయల్ రన్ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే మరియు టీడీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. కొన్ని పాత వీడియోలను వక్రీకరించి చూపించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. భోగాపురం విమానాశ్రయం విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏనాడు అడ్డుపడలేదని స్పష్టం చేశారు. నాడు చంద్రబాబు ప్రభుత్వం 15,000 ఎకరాల భూమిని సేకరించాలని చూడగా అంత పెద్ద మొత్తంలో భూమి సేకరిస్తే స్థానిక రైతులు రోడ్డున పడతారని, 3,000 ఎకరాల్లోనే విమానాశ్రయం నిర్మించాలని జగన్ రైతుల పక్షాన పోరాడారని గుర్తు చేశారు. రైతుల ప్రయోజనాల కోసం నిలబడటాన్ని విమానాశ్రయానికి అడ్డుపడటంగా చిత్రీకరించడం టీడీపీ నాయకుల కుట్రపూరిత రాజకీయమని విమర్శించారు. ఇప్పటికైనా అబద్ధాలు చెప్పడం మానుకొని అభివృద్ధిపై దృష్టి సారించాలని ఆయన హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్న ద్వారా ఇతర వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు పచ్చ బ్యాచ్ హడావిడి గత 2 రోజులుగా మనందరం చూస్తున్నాం. భోగాపురం విమానాశ్రయము చంద్రబాబు నాయుడు గారు కట్టారని, చంద్రబాబు నాయుడికి క్రెడిట్ దక్కుతుందని రామ్మోహన్ నాయుడు ట్రయల్ రన్ విమానాశ్రయంలో చెప్పడం జరిగిందనే విషయాన్ని చెప్తున్నాం. ఈరోజు నేమ్ చేంజర్గా, క్రెడిట్ చోరుగా పేరుగాంచిన చంద్రబాబు నాయుడు గారికి కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ సూటిగా ఒక మాట మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అడుగుతున్నాం. తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గ శాసనసభ్యులు కానీ లేదా ఈ జిల్లా పార్టీ అధ్యక్షులు కానీ కొన్ని వీడియోలు చూపించి వక్రీకరించి మాట్లాడడం అనేది మేము పత్రికాముఖంగా చూసాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 15,000 ఎకరాలని సేకరించి విమానాశ్రయం చేయడాన్ని గ్రామీణ ప్రాంతంలో ఉండే రైతాంగం నష్టపోతుంది, విమానాశ్రయానికి అంత అవసరం లేదు, దాన్ని లిమిట్ చేయమని చెప్పి ఆ రోజు దాన్ని అడగడం జరిగింది. అలాగే కోర్టులో కేసు వేశారని చెప్పి కూడా మభ్యపెట్టడం జరుగుతుంది. కోర్టులో కేసు ఎవరంటే 4 ఎకరాలు ఉన్న రైతు 4 ఎకరాలు పోతే నేను ఎలా జీవనం సాగించాలని ఆలోచన విధానాన్ని హైకోర్టుకి విన్నవించుకోవడం జరిగిందనే విషయాన్ని కూడా పత్రికాముఖంగా ఆ పచ్చ బ్యాచ్కి చెప్తున్నాం. ఈరోజు నేను తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ లేదా ఈ పచ్చ బ్యాచ్కి కానీ ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే గత 2014-19 సంవత్సరంలో ఒక్క ఎకరైనా మీరు ల్యాండ్ ఎక్విజిషన్ చేశారా? ఒక్కరికైనా మీరు కాంపన్సేషన్ ఇచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2,751 ఎకరాలకి ల్యాండ్ ఎక్విజిషన్ చేసి వాళ్ళ కాంపన్సేషన్ కింద 28 లక్షల నుండి 36 లక్షల మధ్యన వాళ్ళకి ఇవ్వడం వాస్తవం అవునా కాదా? మరి ముఖ్యంగా గత 18 నెలలుగా మీరు కట్టేమని చెప్తున్నారు కదా, మీరేమైనా సరే ₹1 అయినా సరే ఫలానా దీనికి మేము ఖర్చు పెట్టామని చెప్పగలరా? కీలక పాత్ర వైఎస్ఆర్ పార్టీకి తోడుగా వెన్నుగా ఆ ప్రాంత రైతులు ఉన్నారనే విషయాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు ఖచ్చితంగా గ్రహించాలని